హాయ్ అండి. మా బృందావనానికి స్వాగతం. ఈరోజు ఇప్పుడే బయటికెళ్ళొస్తున్నా. ముందు జరిగిన సంఘటన గుర్తొచ్చి ఆ వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏందంటే ఈ ఉయ్యాల గురించి జెప్పాలి. ఇప్పుడు మళ్ళీ అక్కడ బజార్‌కెళ్తే గుర్తొచ్చింది అందుకే చెప్తున్నా. ఈ ఉయ్యాల గురించి చెప్పే ముందు 2 ఫోటోలు చూపిస్తాను. అయి చూడండి. తర్వాత చెప్తా దాని గురించి. ఈ ఉయ్యాల గురించే గాదు, ఇంకా 2, 3 ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు అర్థమవుతుంది. మిస్ అవ్వద్దు. ఏం జరిగిందంటే ఫస్ట్ చూసారు గదా! ఆ ఉయ్యాల తెచ్చుకున్నా. ఆ ఉయ్యాలంటే ఇంతవి, అంతవి ఇది కొంచెం పెద్దది దానికంటే. అన్నీ అమ్ముతున్నారు. మనం చూసా. అటెళ్తా, ఇటెళ్తా. కానీ చూసి మనకాడ మనీ లేదనమాట చూడంగానే కొనుక్కోడానికి. అదేలే కొద్ది రోజులు చూస్తా అటు ఇటు ఎళ్ళేసరికి మనీ సమకూర్చుకొని తీసుకుందామని ఎళ్ళేలేకి ఈ సైజుయి అయిపోయినాయి. ఇంకా అవున్నాయి. ఉయ్యాల మీద ఇష్టం గదా! వదిలేసుకోలేక అది తెచ్చుకున్నా. తెచ్చుకున్నానా, ఒక 3 నెలలు జరిగింది. కొంచెం సాటిస్ఫై లేదు ఆ ఉయ్యాలతోటి. చిన్నది. పడుకోలేము. మా డాలోడు ఎంతసేపటికొచ్చి పడుకుంటాను, నువ్వు కూర్చో నాకు ఊపు అంటుండిద్ది. అట్లా అవ్వట్లేదు. కొద్ది రోజులు ఒక 3 నెలలు వాడుకున్న తర్వాత మళ్ళీ ఉయ్యాలొచ్చినాయి. ఈ సైజువి అన్నీ. అప్పుడు అదైతే కొనేసాను గదా! దాన్నేం జేయాలి? ఇది ఎట్ట గావాలి? అటు పోతా, ఇటు పోతా మా పిల్లలతో అంటున్నాననమాట బండి మీద. ఆ ఉయ్యాల తెచ్చిచ్చేసి, ఈ ఉయ్యాల పెద్ద ఉయ్యాల తీసుకుంటాను అంటే, వీళ్ళు వాళ్ళేనా అమ్మేవాళ్ళు అంటే, కాదు. వేరే వాళ్ళీళ్ళు. మనకు తెలీదు. వాళ్ళు బంధువులే అని జెప్పారు వీళ్ళు. చెప్తుంటే వీళ్ళు నవ్వారు 2, 3 సార్లు. అట్లా ఒక వారం, 10 రోజులు పోతా వస్తా చెప్పాను. మారుస్తాను ఉయ్యాలయితేను. అంటే, "అటు తీసుకోరులేమా" అది ఇది అన్నారు. నవ్వుకున్నారు గూడా కొంచెం. ఒక రోజు ఎళ్ళాను నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు. ఎళ్లి ఎంత, ఎన్ని అని అడిగితే 20,000 ఏమో జెప్పారు. 20 చిల్లర చెప్పారు. ఎంతకిస్తారు అంటే, 18,000కి ఇస్తాము అన్నారు. కాదులే మీకు ముందున్నోళ్ళు నాకు 12,000కే ఇస్తా అన్నారు. ఆ రోజు మనీ సరిపోక దీంట్లో నేను చిన్నది తీసుకెళ్ళాను. 9,000 అని జెప్పాను. మనం తెచ్చుకుంది 8,000కి అది. చెప్తే కొంచెం అబద్ధం ఆడానక్కడ. అన్నిట్లో ఆడంలెండి. అది మన ఇది గాదు. కొంచెం బేరం ఆడేదానికి. 9,000కి తెచ్చుకున్నాను. కానీ అప్పుడు పెద్ద ఉయ్యాలలు లేవు. చిన్నది తెచ్చుకున్నాను. మేము మళ్ళీ వస్తాము. అప్పుడు మార్చుకుంటాము అన్నారు. తర్వాత చూస్తే వాళ్ళు రాలేదు. మీరొచ్చారు. వాళ్ళైతే 12,000కే ఇస్తామన్నారు. ఇదేంది మీరు 10,000 ఎక్స్‌ట్రా చెప్తున్నారు అని అడిగాను. ఎంతో కొంత చేసుకొని తీసుకోలేమ్మా అన్నారు. తీసుకోవడం గాదు. దీంట్లో నేను చిన్నది కొన్నాను. వాళ్ళైతే మార్చుకుంటామన్నారు. మీరేమో వేరే వాళ్ళు గదా! మార్చుకోమనడం బాగుండదేమో. ఆ ఉయ్యాలిచ్చేసి ఇంకెంతో కొంత ఇచ్చి పెద్దది తీసుకుందాం అనుకుంటే మీరు వేరే వాళ్ళు అని అడిగాను. ఈ డిస్కషన్ అయితే ముందు వాళ్ళతో జరగలేదు మనకి. మన కాడికి చిన్నదానికే ఉంది. చిన్నదే తెచ్చుకున్నాం. వీళ్ళని అట్లా అడిగాననమాట. అడిగితే వాళ్ళన్నారు, "అవునా ఉయ్యాలిచ్చి ఎంతో కొంత ఇస్తావా?" అంటే, "అది చిన్నది గదా! ఇది పెద్దది గదా! ఇవ్వాలి గదా! ఎంతో కొంత" అంటే ఎంతిస్తావు అన్నారు. నేను చిన్నది 9,000కి కొన్నాను. దాని మీద 12,000కే గదా! వాళ్ళిస్తామనింది. సరేలే మీరు వేరే వాళ్ళు కాబట్టి మరి 3,000 ఎక్స్‌ట్రా ఇస్తామంటే బావుండదు. ఒక 4,000 లేదంటే 5,000 ఇస్తాను. ఉయ్యాలిచ్చి 5,000 ఇస్తాను అని జెప్పాను. అదేందమ్మా అప్పటికి ఎంత పడింది అంటే 14,000 పడింది. వాళ్ళ మీద మీకు 2,000 ఎక్స్‌ట్రానే ఇస్తానన్నాను గదా! అంటే, లేదు లేదు ఒక 7,000 8,000 అడిగారు మొత్తానికి. నేనంతైతే ఇవ్వనని బండి తీసి బండెక్కి స్టార్ట్ జేశాను. లేదు పాపాకు ఎంతో కొంత ఇచ్చి తీసుకో అన్నాడు. అదే ఎంతో కొంతేంది నేను 5,000 అయితే ఇస్తాను ఇంక లాస్ట్‌లో. అప్పటికి 2,000 ఎక్స్‌ట్రా పెట్టినట్టే అన్నాను. అంటే 5,000 కాదులేమ్మా ఇంకొక 1000 అన్నా ఇయ్యి అన్నారు. 1000 కాదు ఆటో చార్జెసు ఇది ఎత్తుకొని రావాలి, అది తేవాలి అన్నీ కలిపి 5,500 ఇస్తానంటే కాదు 6,000 ఇచ్చాం. మొత్తానికి 14,000 అనమాట ఇది. అటు జరిగింది. వీళ్ళింట్లో లేరు. నేను ఉయ్యాల అది రిటర్న్ చేసి ఇది చేసేటప్పటికి. వచ్చి "ఏం చేసావమ్మా మంత్రం వేసినట్టు ఆ ఉయ్యాల మార్చి ఈ ఉయ్యాల తెచ్చిపెట్టేసావు. వాళ్ళిచ్చారు" అది ఇది అన్నారు. ఇట జరిగిందిరా అంటే చాలా సేపు నవ్వుకున్నాం. అది అట్ట అయిపోయింది. ఇప్పుడు బజార్ నుంచి రాంగానే ఈ విషయం ఎందుకు చెప్పాలనుకున్నానంటే,
ఈ ఉయ్యాల గురించి పక్కన పెడితే అంతటితో అయిపోయింది. కూరగాయల మార్కెట్ దాకా ఎళ్ళాం. ఆ ముందు తింటారు గదా! గుమ్మడికాయలు. దిష్టికి కొట్టేది కాకుండా తెల్లది కాకుండా కోస్తే లోపల ఆరెంజ్ కలర్‌లో ఉంటది. అదే వండుకొని తింటారు. బెల్లం అదేసి పాయసంలాగో లేకపోతే హల్వాలాగో చేస్తారు. ఆ గుమ్మడికాయ అన్నమాట. పోయి అది ఎంత అని అడిగాను. ఆ గుమ్మడికాయ అమ్మే అబ్బాయి లేడు టిఫిన్ చేయటానికో ఎక్కడికో ఎళ్ళాడు. పక్కన అబ్బాయికి అప్పచెప్పాడు. ఆ పక్కన అబ్బాయి ఏమన్నాడు, "అబ్బాయి గుమ్మడికాయ ఎంత" అంటే, "అక్క 40 అని చెప్పాడు ఆయన" అన్నాడు. 40 మనకి బేరం ఆడటం అలవాటు కదా! ఒక రూపాయన్నా తగ్గిస్తే అదొక సాటిస్ఫై. 40 కాదు 30 చేసుకో అబ్బాయి ఇస్తావా అని అడిగితే, అది ఎంతో తెలీదు. కేజీ లెక్క అమ్ముతారు గానీ, గుమ్మడికాయ ఇంత రేట్ ఉంటదని గానీ, ఇంత తక్కువ ఉండిద్దని మనకు తెలీదు. వాళ్ళు చెప్పారు. మనం బేరం ఆడాలి అదనమాట. అవునా! అక్క నాది గాదు గదా! అతనికి ఫోను జేసి అడుగుతానని జెప్పి ఫోను జేశాడు. అన్న 40 అని జెప్పావు 30కి అడుగుతున్నారు గుమ్మడికాయ అంటే, "ఒరేయ్! గుమ్మడికాయ 40 గాదు కేజీ 40 అది ఎంతుందో తియ్యి" అన్నాడు ఆడు ఫోనులో. మనం ఫోను జేసి 2.5 కేజీ ఉందంటే రూ. 100. ఆడు 40 జెప్తే ఇచ్చేసి తెచ్చుకోకూడదా? మా కోడలికి, నాకు నవ్వు గాదు. ఆడు నవ్వుకోలా చాలా మందుండారు. అవునా! సర్లే అని వచ్చేసాం. అదే 40 చెప్తే 40 ఇయ్యము. ఫోను చేసి ఆడు 2.5 కేజీ రూ. 100 అక్క అన్నాడు. మళ్ళీ వచ్చి తీసుకుంటాలే అని చెప్పి వచ్చేసాం. అదనమాట. మన బేరం ఆడటం అట్టుండిద్ది. వాళ్ళు చెప్పిన రేట్‌కి తీసుకోవడం అవ్వదు. మనం ఒక రూపాయన్నా తగ్గించుకోవాల. అదే అనమాట మన బేరం. అది 2 సార్లు జరిగింది నా విషయంలో. ఆడు 100 అన్నాడా, 40 ఇచ్చి తేలేదు అత్తమ్మ బేరం ఆడింది అది 100 అయింది అనుకోని నా ఫ్రెండ్స్‌కి అందరికి అది సందర్భం వచ్చినప్పుడల్లా చెప్పుకొని నవ్వుకుంటాం మేము. అదటు పక్కన పెట్టండి. బట్టల అంగడికెళ్ళాం ఒకసారి. కోడలతోనే ఎళ్ళాను. అవి కొంచెం ఆఫర్‌లో ఉండేయి. స్టాకు ఉండ క్లాత్స్ అన్నీ ఒక శారీస్ అన్నీ ఒక చోట పెట్టుంటారనమాట. అయేందంటే సగం రేట్‌కి అట్లా ఇస్తారు. కొంచెం స్టాక్ అనమాట. ఎప్పుడియో ఉంటాయి గదా! అయి. ఇంక మామూలుగానే బట్టలు కొనింది. తీసుకున్నాం. అంతా బిల్లేసేటప్పుడు అక్కడ ఆ స్టాకు ఆఫర్‌లో పెట్టినయి ఉంటాయి గదా! ఆ ముందు వాటిలో ఒక చీర తీసా. ఏందో ఇది బాగుందే ఇదేంది అక్కడ బోర్డ్ పెట్టినారు అన్ని 500 అని. ఓహో! 500 ఇది బానే ఉంది. ఇదేం 2000 అట్లా చేసేటట్టుంది. బానే ఉంది అని చెప్పి చేతికి తీసుకొని, ఆ అబ్బాయిని అడిగాను. వీటిలో ఉన్నింది ఈ శారీ ఎంతబ్బాయి అంటే 500 అన్నాడు. ఆ తమ్ముడు చాలా సంవత్సరాల నుంచి తెలుసనమాట. ఏం తగ్గించవా అక్కకి అంటే, ఇటీ చూస్తాను అని చెప్పి తీసుకున్నాడు. తీసుకుంటే 5500 ఉంది దాని మీద రేటు. అది బై మిస్టేక్ వాళ్ళు సర్దేటప్పుడు వచ్చేసింది వీటిల్లోకి. ఒకవేళ 5500 చీర ఎంత తగ్గించినా 500కి ఇయ్యరు కదా! సగం రేటు 2.5 వెయ్యన్నా ఉంటది. అవునా! వాళ్ళందరు స్టాఫు మొఖాలు చూసుకొని "ఏందిరా సామి రూ. 5500 చీర ఈడ బారినొక్కారు" అని. 500 అంటే ఇచ్చేసి తెచ్చుకోవాలి కదా! మనకస్సలు అట్టవ్వదు. ఏమన్నా తగ్గిచ్చాలా. తగ్గిచ్చాలంటే 5000 పెరిగిందక్కడ. 5000 పెరిగిందక్కడ. అట్లా అనమాట. మనం షాపింగు అలా ఉండిద్ది మన షాపింగు. షాకయ్యేలాగా. అది కూడా ఆ అమ్మాయి ముందే జరిగింది. అప్పుడప్పుడు చెప్పుకుంటా ఉంటాం ఈ షాపింగుల గురించి. అత్తమ్మ బేరం ఆడాలనిద్ది. 500కి 5000 పెరిగిద్ది. రూ. 30 అనింది అది రూ. 100 అయింది అని అప్పుడప్పుడు నవ్వుకుంటా ఉంటాం. అది మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా కొన్ని విషయాలున్నాయి. మళ్ళీ చెప్పుకుందాం. బై. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా లైక్ చేయండి. షేర్ చేయండి. బై.